నమస్తే వెల్కమ్ టు భారతి న్యూస్ అండ్ సంజన ముందుగా హెడ్లైన్స్ మొక్కలు నాటే కార్యక్రమం ఒక ఉద్యమంగా చేపట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. పర్యావరణం అంటేనే భూమి, నీరు, గాలి, చెట్లు, జీవజంతు జాతుల రూపంలో మన చుట్టూ ఉన్న ప్రకృతి అని ఆయన పేర్కొన్నారు. ఇదే మానవ మనుగడకు, అభివృద్ధికి అత్యంత ఆవశ్యకమని ఆయన స్పష్టం చేశారు. నగర శివార్లోని సారంగపూర్ ఇందూర్ అర్బన్ పార్క్లో జిల్లా అటవీ శాఖ అధికారులు నిర్వహించిన 75వ వన మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. జిల్లా అటవీ శాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ పర్యావరణం అంటేనే భూమి, నీరు, గాలి, చెట్లు, జీవజంతు జాతుల రూపంలో మన చుట్టూ ఉన్న ప్రకృతి అని అన్నారు. ఇదే మానవ మనుగడకు, అభివృద్ధికి అత్యంత ఆవశ్యకమని, అటువంటి పర్యావరణం మొత్తం కాలుష్యం అవుతుందని, హిందూ సంస్కృతి ప్రకారం సౌరశక్తిని సూర్యదేవునిగా, జలాన్ని గంగాదేవిగా కొలుస్తూ చెట్లను కూడా పూజించే సంస్కృతి మన భారతదేశంలోనే ఉందన్నారు. ఔషధ గుణం ఉన్న చెట్లు అరటి, రావి, తులసి, మర్రి, మామిడి, వేప వంటి చెట్లు పెరట్లో పెట్టుకొని పూజించే వాళ్ళమని, కానీ నేడు వాటిని పూజించడానికి గుడికి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణాలలో నానాటికి కాలుష్యం పెరిగిపోతుందని, భవిష్యత్తు తరహా మన పిల్లలు బాగుండాలన్నా, కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించాలన్నా మొక్కలు నాటి వాటిని సంరక్షించడం అనేది చాలా ముఖ్యమని, అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత, చెట్లను పెంచే బాధ్యత ప్రతి పౌరుడు తీసుకున్న రోజే మనం ఈ కాలుష్యాన్ని నివారించి పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతామన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారి వికాస్ మీనా, సుధాకర్, పద్మారావు, రాధిక, సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ తదితరులు పాల్గొన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం తరఫు నుండి ఈ గ్రీనరీని పెంచడం, ప్లాంటేషన్ చేయడం అనేది నిజంగా చాలా సంతోషదాయక విషయం. ఈరోజు నిజామాబాద్ నగరంలోని అర్బన్ ఏదైతే గార్డెన్ ఉందో 13వ డివిజన్లో ఇక్కడ డిఎస్ఓ గారు మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎస్ఐలు, కానిస్టేబుల్ వారందరి ఆధ్వర్యంలో ఇక్కడ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఈ రోజులలో ఏదైతే పొల్యూషన్ కంట్రోల్కు ముఖ్యమైన ఇంపార్టెంట్ గ్రీనరీని పెంచడం, భవిష్యత్తు తరాలకు మనం ఇచ్చే ఒక గిఫ్ట్. बहुत अच्छी वो आने वाले जनरेशन को अपन यही अपना सबसे बड़ा గిఫ్ట్ है. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వాలు కూడా దేశవ్యాప్తంగా హరితహారం కానీ, గ్రీనరీ పెంచడం కానీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం వనమహోత్సవ కార్యక్రమం ఇవన్నీ కూడా చాలా సంతోషదాయకం. కానీ ప్రతి ఒక్కరూ మొక్క నాటిన తర్వాత దాని సంరక్షణ విషయం కూడా బాధ్యత తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇలా నరేంద్ర మోడీ గారు కూడా అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాలి, మాకే నామ్సే హరేక్ ఆద్మీ ఒక మొక్క నాటాలనే ఒక కాన్సెప్ట్ ఇక్కడ ఈ కార్యక్రమం భాగం దీంట్లో పార్టిసిపేట్ కావడం చాలా సంతోషంగా ఉంది. నేను అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాలి. దాని సంరక్షణ కూడా మనం తీసుకుంటే మన భావితరాలకు ఇచ్చే అతిపెద్ద బహుమతిగా అది మనం ఇచ్చే వాళ్ళం అవుతాం. మరి ఒక్కసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క శుభాకాంక్షలు, శుభాభినందనలు. భారత్ మాతాకి జై. వన మహోత్సవ కార్యక్రమం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం అయినందున విరివిగా మొక్కలు నాటాలని, దీనిని ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని, నిర్ణీత గడువులోపు లక్ష్యం పూర్తి చేయాలని ఆయన అన్నారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వన మహోత్సవం కార్యక్రమంపై అన్ని శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం డిఎఫ్ఓ వికాస్ మీనాతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత సీజన్లో ఆయా శాఖల వారీగా వన మహోత్సవంలో భాగంగా నాటాల్సిన మొక్కలకు సంబంధించిన లక్ష్యాలను గుర్తు చేస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించేలా చొరవ చూపాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమైనందున విరివిగా మొక్కలు నాటాలని, దీనిని ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని, నిర్ణీత గడువులోపు లక్ష్యం పూర్తి చేయాలని సూచించారు. లక్ష్యాల సాధన కోసం అనువైన స్థలాలను గుర్తిస్తూ మొక్కలు నాటడంతో పాటు జియో ట్యాగింగ్ పూర్తి చేయాలని, ఏకకాలంలో ఈ పనులు జరగాలని ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలతో పాటు చెరువులు, కాలువ కట్టలపై పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటి సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. రానున్న 3 వారాల్లోపు నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా 100% మొక్కలు నాటించాలని గడువు విధించారు. వన మహోత్సవ కార్యక్రమం ప్రగతి గురించి రోజువారీగా నివేదికలు సమర్పించడంతో పాటు వివరాలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణతో ముడిపడిన వన మహోత్సవ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనిస్తూ లక్ష్యాల సాధనకై పకడ్బందీ ప్రణాళికలు రూపొందించుకొని తదనుకు అనుగుణంగా అంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు. మొక్కలు నాటే కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు కూడా భాగస్వామ్యం చేయాలని సూచించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా కార్యక్రమాలను రూపొందించిన సమయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించాలని, గ్రామీణ ప్రాంతాలలో మండల ప్రత్యేక అధికారులను, పట్టణ ప్రాంతాలలో మున్సిపల్ పాలకవర్గాల సభ్యులను భాగస్వాములను చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే ఆస్కారం ఉందని జిల్లా ఆరోగ్య అధికారి వేణుగోపాలరావు అన్నారు. పాఠశాలల ఆవరణతో పాటు ఇళ్ల చుట్టుపక్కల మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, లేదంటే డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయని ఆయన తెలిపారు. రేంజల్ మండలంలోని కందకుర్తి ప్రభుత్వ పాఠశాలలో సీజనల్ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఆరోగ్య వైద్యాధికారి వేణుగోపాలరావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశుభ్రత లోపంతో వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయని అన్నారు. విద్యార్థులు ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకుని భోజనాలు చేయాలన్నారు. నిత్యం యోగా చేయాలని, తద్వారా శరీరంలో ఎలాంటి వ్యాధులు రాకుండా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఆయన వివరించారు. అలాగే తమ ఇళ్ల చుట్టుపక్కల, పాఠశాల చుట్టుపక్కల మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఆయన అన్నారు. దోమలు, ఈగలు వ్యాప్తి చెంది డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు వస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య విస్తరణ అధికారులు కరిపే రవీందర్, శ్రావణ్ కుమార్, జానకి, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. చాలా మంది కొందరు తప్పించుకున్నారు, వీళ్ళందరూ కూడా ఫుల్ హ్యాండ్స్ వేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ హ్యాండ్స్ ఉంటే మాత్రం కుట్టే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవాలి. రెండోది, మనం ఉండే క్లాస్ రూమ్ ఏదైతుందో అది నీట్గా ఉంచుకోవాలి. నీట్గా ఉంటే దోమలు రావాలి. సో క్లాస్ రూమ్ నీట్గా ఉండాలి. మీరు ఫుల్ హ్యాండ్స్ చేసుకోవాలి. మధ్యాహ్నం ఒక దోమ కుడుతుందంటే అది మీ చుట్టూ చెల్లిపోయేలా ప్రయత్నించాలి. సో దోమ కుట్టలేదు కొన్ని మీకు డెంగ్యూ వ్యాధి రాదు. तो जनरली क्या होता है, मच्छर जो है ना, बारिश की सीजन में मच्छर ज़्यादा फैल जाता है, मच्छर काटते रहेगा. मच्छर कब काटेगा? जब अपन सोते वक्त थोड़ा मच्छर काटते, और ये मच्छर जो है ना डेंगू बीमारी फैलने वाले, ये मच्छर जाके दोपहर में काटते हैं. అతి తక్కువ ప్రీమియంతో తపాలా శాఖలో ప్రమాద బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయని నిజామాబాద్ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ జనార్దన్ రెడ్డి తెలిపారు. బీమా పాలసీలు కుటుంబాలకు రక్షగా ఉంటాయని, ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని ఆయన కోరారు. నవిపేట్ మండలం సీరన్పల్లి గ్రామానికి చెందిన మెట్టు పోషెట్టి గాంధీనగర్ పోస్ట్ ఆఫీస్లో 436 రూపాయలతో 2 లక్షల PMJJBY జీవిత బీమా పాలసీ చేయించుకున్నారు. గత కొన్ని రోజుల క్రితం ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా సూపరింటెండెంట్ జనార్దన్ రెడ్డి, IPPB స్టాఫ్ మధుమోహన్, శ్రీకాంత్, గాంధీనగర్ BPM ప్రసన్న కుమార్, ప్రభాకర్ రావు, షఫీ, పోస్టల్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సీరన్పల్లి గ్రామానికి చెందిన మెట్టు పోషెట్టి కుటుంబ సభ్యులను పరామర్శించి బాధిత కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల బీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా పోస్టల్ డిపార్ట్మెంట్ జిల్లా సూపరింటెండెంట్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామాలలో పోస్ట్ ఆఫీసులు ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయని, పోస్ట్ ఆఫీస్ ద్వారా అందించే అన్ని రకాల పథకాలను ఇంటింటికి చేరవేయడం కోసం తమ సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రమాద బీమా తీసుకునే
వారు సంవత్సరానికి 500 రూపాయల ప్రీమియం చెల్లిస్తే ప్రమాదం జరిగితే 10 లక్షలు అందుతాయని చెప్పారు. 775 రూపాయల ఇన్సూరెన్స్ చేసుకుంటే 15 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని వివరించారు. సీరన్పల్లి గ్రామంలో సుమారు 50 మంది ఇన్సూరెన్స్ చేయించుకున్నారని అన్నారు. ప్రజలకు అవగాహన కల్పించి ఇన్సూరెన్స్ పొందేలా కృషి చేసిన గాంధీనగర్ బీపీఎం ప్రసన్న కుమార్, ప్రభాకర్ రావులను అభినందించారు. పోస్ట్ ఆఫీస్లో ఆర్పీఎల్, పీఎల్ఐ రెగ్యులర్ పాలసీలు కూడా ఉన్నాయని, వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పోస్ట్ ఆఫీసులో సేవింగ్స్ ఖాతా మెయింటైన్ చేసేవారు. ఇప్పుడు కూడా వారికి అవసరం ఉన్నప్పుడు డబ్బులు తీసుకొని తర్వాత డబ్బులు వచ్చినప్పుడు పోస్ట్ ఆఫీస్లో జమ చేసుకుంటూ ఆ ఖాతాను అట్లా మెయింటైన్ చేసుకుంటూ తనకి ఏదైనా అయితే అని చెప్పేసి ఇన్సూరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ ఖాతాకి లింక్ చేసి 436 రూపాయలు కట్టడం వలన ఈరోజు వారికి అనారోగ్యం కారణంగా వారు చనిపోతే వారి కుమారుడు ఆనంద్కి దాదాపు 2 లక్షల రూపాయలు వస్తూ ఉన్నాయి. అలాగే ఈ రోజుల్లో ప్రమాదాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి నిత్యం ప్రయాణం చేస్తూనే ఉన్నాము. సో రోడ్డు ప్రయాణం చేస్తున్నాము, ఆటోలో వెళ్తున్నాము, బండి మీద వెళ్తున్నాము, కారులో వెళ్తున్నాము. ఇవన్నీ కూడా ప్రమాదానికి ఏమీ కూడా అతీతం కాదు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని భీమ్గల్ మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత అధికారులకు సూచించారు. నివాస గృహాల మధ్య నీరు నిల్వ ఉండకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు. భీమ్గల్ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ కన్నె ప్రేమలత అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా మురికి కాలువలను శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. దోమలు, ఈగలు వ్యాప్తి చెందితే రోగాలు సంక్రమిస్తాయని ఆమె అన్నారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు మురికి కాలువలకు ఇరువైపులా బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్, ఆయిల్ బాల్స్ ప్రతి వార్డులో వేయించాలని అధికారులకు సూచించారు. అనంతరం మున్సిపల్ నిధులతో కొనుగోలు చేసిన నూతన స్వర్గరథం వాహనానికి మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు పూజలు చేశారు. పలు అంశాలపై కౌన్సిల్లో చర్చించి ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, వైస్ చైర్మన్ గున్నాల బాలభగత్, కౌన్సిలర్ బొదిరే నర్సయ్య, మలెల రాజశ్రీ, మూత లక్ష్మణ్, కోఆప్షన్ సభ్యులు అజ్మాతుల్లా, పర్స నవీన్ తదితరులు పాల్గొన్నారు. సాధారణ సమావేశాన్ని చేసిన వైస్ చైర్మన్ భగత్ గారికి, గౌరవ కౌన్సిలర్లకు, కమిషనర్ గారికి నమస్కారం తెలుపుతూ ఈ సమావేశం మనమందరం చర్చించుకున్నాం. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దేశ రాజకీయ వ్యవస్థలో మార్పునకు నాంది పలికారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ తన జీవితాన్ని అంకితం చేశారని, ఆయన మరణం మిస్టరీగా మిగిలిపోయిందని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి అధ్యక్షతన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి పక్షోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ముఖ్య అతిథిగా విచ్చేసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ కేంద్ర పార్టీ పిలుపు మేరకు 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలందరూ ఆయన పేరిట మొక్కలు నాటాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గొప్ప మేధావి అని, న్యాయవాదిగా, విద్యావేత్తగా అనేక సేవలు అందించారని ఆయన గుర్తు చేశారు. 33 ఏళ్ల వయసులో కలకత్తా యూనివర్సిటీ వీసీగా పనిచేశారని, అఖిల భారతీయ హిందూ మహాసభ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారని చెప్పారు. భారత తొలి వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారని ఆయన అన్నారు. జనసంఘ వ్యవస్థాపకులైన ముఖర్జీ దేశ సమగ్రత, ఐక్యత కోసం పరితపించేవారని అన్నారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను పెంపొందించడం ద్వారా జాతీయ పునర్నిర్మాణం జరుగుతుందనే లక్ష్యంతో బీజేఎస్ స్థాపించారని పేర్కొన్నారు. జాతి ఐక్యతకు ముప్పుగా భావించే ఆర్టికల్ 370ని ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారని, ఒకే దేశానికి 2 రాజ్యాంగాలు, 2 ప్రధానులు, 2 జాతీయ చిహ్నాలు ఉండకూడదని ప్రశ్నించారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ముఖర్జీ ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా 370 ఆర్టికల్ రద్దు చేసి కాశ్మీర్ సుందరీకరణకు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ధన్పాల్ వెల్లడించారు. ఆ మహనీయుని త్యాగానికి గుర్తుగా బలిదాన్ దివాస్ జరుపుకుంటున్నామని, బీజేపీ కార్యకర్తలు, నాయకులు ముఖర్జీని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని ఆయన సూచించారు. అనంతరం బీజేపీ జిల్లా కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, బీజేపీ నాయకులు అబ్బయ్య లింబాద్రి, మండల అధ్యక్షులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఒక మేధావి,
ఒక న్యాయవాది. 33 సంవత్సరాల వయసులోనే కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేసిన మేధావి ఆయన. అఖిల భారతీయ హిందూ సమాజానికి అధ్యక్షుడిగా, స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్లో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వర్గానికే కొమ్ము కాయడానికి 370 ఆర్టికల్ ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో ఒకే దేశంలో దో నిషాన్ దో విధాన్ దో ప్రధాన్ నయించలే కానీ మంత్రిత్వ శాఖని ఒక తృణప్రాయంగా విడిచిపెట్టి ఆయన కశ్మీర్కి వెళ్ళడం జరిగింది. 370 ఆర్టికల్ వ్యతిరేకంగా. జెన్సన్ వ్యవస్థాపకులు హిందూ ధర్మ సంస్కృతి సాంప్రదాయాలను అనుగుణంగా స్థాపించిన జెన్సన్ దేశ అభివృద్ధి లక్ష్యం, దేశ ప్రజలే ముఖ్యమనే నినాదంతో ఆయన పోరాడి ఆయన మరణం అందరికి కూడా ఎట్లయింది అంటే దేశం కోసం ప్రాణం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి. ఈరోజు భారతీయ జనతా పార్టీ జెన్సన్ తర్వాత భారతీయ జనతా పార్టీ వారి ఏదైతే చూపెట్టిన మార్గంలో 370 ఆర్టికల్ వ్యతిరేకించిన ఆయన ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి ఆశయాలకు అనుగుణంగా ఆయన జీవిత ఆశయం ఏదైతే ఉందో 370 ఆర్టికల్ రద్దు చేసి ఈరోజు కశ్మీర్ మనది కాదని అనుకున్న సమయంలో ఈరోజు కశ్మీర్ కలుపుకొని అద్భుతమైన అభివృద్ధి కశ్మీర్లో జరుగుతూ ఉంది. ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. నిజం ఒక్క మాటలో చెప్పాలంటే నిజంగా ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలందరూ కూడా అదృష్టంగానే చెప్పాలి. ఏదైతే ఎంతోమంది ప్రాణత్యాగము వారి జీవిత ఆశయాలు కశ్మీర్ భారతదేశానికి తలమానికం, అది ఎప్పుడు కూడా మనదని పోరాడిన పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ జెన్సన్ మాత్రమే. ఈరోజు స్వేచ్ఛావాయువు రాబోయే రోజుల్లో మనం చూసినాం కశ్మీర్ ఎంత ఫాస్ట్ డెవలప్మెంట్ అయింది. రెండోది మనం చెట్లు మాకే నామే పౌదా తల్లి పేరు మీద ఒక చెట్టు నాటే కార్యక్రమం పార్టీ నిర్వహించడం జరుగుతుంది. ఆ పార్టీ నిర్వహించే భాగంగానే తల్లి పేరు మీద ఏదైతే ఒక చెట్టు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాటే విధంగా ప్రతి బూత్లో కనీసం 10 నుంచి 20 దాకా ఈ యొక్క చెట్టు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి జాతీయ నాయకత్వం ఇచ్చేసింది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని రేపు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏవైతే 6 కార్యక్రమాలు ఉంటాయో ఒక బూత్ లెవెల్లో 6 కార్యక్రమంలో ఒక కార్యక్రమమైన ప్రతి సంవత్సరం జూలై 6వ తారీఖు నాడు శ్యామాప్రసాద్ ముఖర్జీ యొక్క జయంతిని నిర్వహించుకుంటున్నాం. వారి నివాళులు అర్పిస్తూ మనం ఒక్కసారి గుర్తుంచుకోవాలి, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు మొదటి నుంచి ఈ భారతదేశాన్ని కాపాడేందుకు ఆ రోజు నెహ్రూ గారి క్యాబినెట్లో మంత్రి అయినా కానీ దేశ విభజనను వ్యతిరేకించి, బంగ్లాదేశ్ విభజనను వ్యతిరేకించి దేశం కోసం పాటుపడుతూ తను ఎన్నో ఈ దేశం కోసం చివరికి తన ప్రాణాలు అర్పించిన ఏకైక వ్యక్తి ఈ దేశం కోసం ఎవరు ఉన్నారంటే వారు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు. ఎందుకంటే వారు ఆ రోజు నెహ్రూ గారి సిద్ధాంతాలు ఒక మతానికి అనుకూలంగా, మైనారిటీ వర్గాలకు అనుకూలంగా నడుస్తున్న సందర్భంలో భారతదేశం ఈ రోజు ఇంత గట్టిగా ఉందంటే ఆ రోజు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఏదైతే బీజం వేశాడో ఆ బీజానికి నిదర్శనమే. ఇవాళ మనం చూస్తున్నాం పక్కనున్న బంగ్లాదేశ్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, లేదు పాకిస్తాన్ కావచ్చు, లేదు శ్రీలంక కావచ్చు, ఇలా చైనా కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడ్డది. కానీ భారతదేశం ఈ రోజు వరకు కూడా ఇంత గట్టిగా కావడానికి కారణం శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఆ రోజే ఆలోచించి
ఈ దేశం ఒక ఐకమత్యంగా ఉంటేనే బాగుపడుతుంది. ఈ దేశంలో ఉన్న బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ 72వ సంవత్సర కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అధ్యక్షులుగా బీరెల్లి విజయరావుతో పాటు కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. నగరంలోని నాల్కల్ రోడ్లో గల రోటరీ కమ్యూనిటీ సెంటర్లో రోటరీ క్లబ్ నిజామాబాద్ 72వ సంవత్సర కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఇన్స్టాలేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ జిల్లా గవర్నర్ కె శరత్ చౌదరి, గౌరవ అతిథులుగా డిప్యూటీ గవర్నర్ ఆకుల అశోక్, మాజీ గవర్నర్ గౌతమ్, ప్రత్యేక అతిథిగా జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, అసిస్టెంట్ గవర్నర్ జ్ఞానప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ శరత్ చౌదరి మాట్లాడుతూ, రోటరీ అంతర్జాతీయ సంస్థ ప్రపంచంలోనే అత్యున్నత సంస్థలలో ఒకటని, ఇప్పటి వరకు పోలియో నిర్మూలనలో తన వంతు సహకారం ప్రపంచానికి అందించి ప్రత్యేకత చాటుకుందని, రోటరీ సభ్యుల విరాళాలతో అనేక సేవా కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రత్యేక అతిథిగా హాజరైన దాదనగారి విఠలరావు మాట్లాడుతూ నూతన కార్యవర్గానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలని తగు రకంగా ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా గౌరవ అతిథులుగా హాజరైన ఆకుల అశోక్, గౌతమ్లు అసిస్టెంట్ గవర్నర్ జ్ఞానప్రకాష్లు నూతన వర్గానికి ప్రమాణ స్వీకారం చేయించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి రోటరీ ప్రతినిధులు, క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు, ఎన్ఆర్వీల్ జిల్లా 315 చైర్మన్ ప్రేమలత, వారి క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు, వివిధ సంస్థల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరవటం జరిగింది. మొదటగా మాజీ అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ వారి సహచర బృందం నూతన అధ్యక్ష కార్యదర్శులను అయినటువంటి విజయరావు, గంగారెడ్డి మరియు వారి కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపి రానున్న రోజుల్లో జిల్లాలో మంచి పేరు సంపాదించాలని కోరారు. అధ్యక్షులు బీరెల్లి విజయరావు, కార్యదర్శి ఆర్ గంగారెడ్డి, కోశాధికారి భరత్ పటేల్, సహాయ కార్యదర్శి ధీరజ్ రెడ్డి, సార్జెంట్ ఆర్మ్స్ రమేష్ కుమార్, గోపాల్ కిరణ్, ఉపాధ్యక్షులు కమల్ ఈనాని, ఎన్ ప్రసన్న కుమారితో పాటు ఎగ్జిక్యూటివ్ సభ్యులు తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. అట్లాగే ఎందరో మహానుభావులు, మేధావులు, డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, వ్యాపారస్తులు, అట్లాగే అధికారులు, ప్రజాప్రతినిధులు, వారి వెల్విషర్స్ అండ్ బంధువులు, ఎస్ఐడ్ మీడియా సోదరులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మా సుబేదార్ మిత్రులున్నారు,
ప్రతి దాంట్లో సోషల్ యాక్టివిటీస్లో మాతో పాటు ముందుంటారు. ఏ శుభకార్యం చేసినా ఫస్ట్ మనం కొలిచేది వినాయకుడిని. మరి ఈరోజు కూడా సురేందర్ గారు వినాయకుడు పూజ చేసి అతను కూడా పూజ చేయించడం జరిగింది. అట్లాగే దర్శన్ సింగ్ గారు ఐదవ ఒక ఆచారం. గతంలో కూడా నేను జడ్పీ చైర్మన్ కాగానే మా విజయరావులు బాబురావు తీసుకొని వచ్చి తల్వార్ బహుకరించి, అట్లాగే ఈరోజు కూడా ఎన్నికైనా మన రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గానికి అందరికీ తల్వార్ బహుకరించిన దర్శన్ సింగ్ గారికి ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ, మరి నాకు అర్థం కాదు దర్శన్ సింగ్ గారు మరి మరో తెలంగాణ ఉద్యమంకి తెరదిస్తున్నా అనేది అనుమానం కూడా వస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు ఇదొక క్లబ్ అంటేనే రోటరీ క్లబ్ అంటే త్రివేది సంఘం. చాలా నేను మీటింగ్స్ వచ్చిన నన్ను ఇన్వైట్ చేసారు. ఎన్నో సోషల్ యాక్టివిటీస్ మనము हॉस्पिटल स्कूल के घुमाने से नहीं होता। ये जादू जो है अपने कर्मों से होता है। हर रोटेरियन को, हर क्लब को अपने कामों से, अपने प्रभाव दिखा के दुनिया को ये दिखानी है कि रोटरी में जादू है और इसलिए रोटरी लाजवाब है। तो इसमें अपने असिस्टेंट गवर्नर बोले थे, अगर वो अंग्रेजी में बोले थे, वो एक चीज़ मैं हिंदी में बोला होता कि वो बोले थे कि 4 प्रायोरिटीज, प्राथमिकताएं हैं जिससे हम रोटरी की जादू दिखा सकते हैं। एक, अपना काम प्रभावशाली हो। हम कई काम करते हैं, कई प्रोजेक्ट करते हैं, मगर वही काम के बारे में दिखाया जाता है, वही कहानी दोहराई जाती है जहां लोग उसे प्रभावशाली समझे, असरदार समझे। तो आपका काम प्रभावशाली हो तो आपका प्रभावशाली काम का प्रक्रिया शुरू हुआ है। हमने ग्लोबल ब्रांड शुरू किए हैं काम करने में, और अगले साल लोग बोलेंगे कि देखिए रोटरी क्लब ऑफ निजामाबाद ने ये ऐसा प्रभावशाली किया है, डिजिटल एक्सरे मशीन लगाया है, कितने लोगों की भलाई हो रही है इससे। तो आपका काम प्रभावशाली हो, और मेरा आशा है कि आगे वाले दिनों में కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అసమర్థతతో యూపీఎస్సీ నీట్ లాంటి ప్రాముఖ్యత గల పరీక్ష పేపర్లు లీక్ అవ్వడం సిగ్గుచేటని సామాజికవేత్త మాడిశెట్టి అరుణ్ కుమార్ అన్నారు. విద్యారంగ అభివృద్ధికై సమరశీల పోరాటాలకు విద్యార్థులు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో యూఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీలో మాజీ విద్యార్థి సంఘ నాయకులు యూఎస్ఎఫ్ఐలో చేరారు. ఈ చేరిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాడిశెట్టి అరుణ్ కుమార్ హాజరై వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సామాజికవేత్త మాడిశెట్టి అరుణ్ కుమార్ మాట్లాడుతూ యూఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో చేరడం శుభసూచకమని, నిరంతరం విద్యారంగ సమస్యల పరిష్కారానికై నిరంతరం సమరశీల పోరాటాలు నిర్వహించాల్సిన బాధ్యత వారిపై ఉందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో విద్య రోజురోజుకు అందని ద్రాక్షలా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదవాడికి ఉన్నత విద్యను దూరం చేసేలా ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయని, ఫలితంగా 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలు అగమ్య గోచరంగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష పత్రాల లీకులకు బాధ్యత వహిస్తూ నరేంద్ర మోడీ ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే నూతన జాతీయ విద్యా విధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తుందని, దానివల్ల దేశ సమగ్రత దెబ్బతింటుందని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అలాగే నీట్ పరీక్షలో జరిగిన ఒక అక్రమాలపై కేంద్రం తక్షణమే స్పందించి బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ఆ సంఘ నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శిగా పెద్ది సూరి, జిల్లా అధ్యక్షులుగా సంజయ్ తలారే, జిల్లా సహాయ కార్యదర్శిగా నాగరాజు, మహేష్, గణేష్, జిల్లా ఉపాధ్యక్షులుగా మాంగేష్ సోని, ఆశీర్వాదం కమిటీ సభ్యులుగా 25 మందిని ఎన్నుకున్నారు.
ప్రభుత్వ విద్యా సంస్థలకు జరిగేటువంటి ఎంట్రన్స్ పరీక్షల్లో అమ్మకానికి గురవుతున్నటువంటి ప్రశ్నపత్రాల విషయం ఆలోచించినట్లయితే గత 10 సంవత్సరాలుగా దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇవాటి వరకు ప్రశ్నపత్రాలు అమ్మకానికి బజార్లో మార్కెట్లో అమ్మకానికి పెట్టబడతాం. దీని ద్వారా ఏం జరుగుతూ ఉంది అంటే అత్యున్నతమైనటువంటి విద్యా సంస్థల్లో అడ్మిషన్స్ ఇచ్చే ప్రక్రియలో అమ్మకం జరిగి పేద విద్యార్థులు ఆ విద్యా సంస్థల్లోకి వెళ్లకుండా ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణాన్ని ఈ ప్రభుత్వం అమలు జరుపుతాం. అమలు జరపడమే కాదు, రిజర్వేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ కింద కూడా ఈ పిల్లలు ఎన్నిక కాబడకుండా ఉండేందుకు ఈ రకమైనటువంటి లీకేజీలు చేసి ఆ సీట్లకు కూడా ఈ ప్రశ్నపత్రాలు కొనుక్కున్నటువంటి పిల్లలు సెలెక్ట్ అయ్యి ఆయా విద్యా సంస్థల్లోకి వెళ్ళి ఈ విద్యను అభ్యసించిన తర్వాత వాళ్ళు సామాజిక స్పృహ లేకుండా ఆర్థిక దోపిడీకి మాత్రమే పునాది వేస్తూ వైద్య విద్య కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా తయారవుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఈ దేశం యొక్క సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోకుండా పరిపాలనా విభాగం అంతా కూడా నాశనం అవుతూ ఉన్నది. ఈ రకమైనటువంటి నిన్నటికి నిన్న మనం చూస్తే యూపీఎస్సీ పేపర్ కూడా లీక్ అయి ఓం బిర్లా గారి కూతురు స్పీకర్, ఈ దేశ స్పీకర్ గారి కూతురు ఎక్కడో ఫ్యాషన్ సబ్జెక్టులో చదువుకున్నటువంటి ఆమె ఒక సింగిల్ అటెంప్ట్లోనే యూపీఎస్సీ సెలెక్ట్ కావడం, ఆమె ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం అనేటువంటిది ఎక్కడి దాకా తీసుకెళ్తా ఉన్నటువంటి అంశం. అంటే ఈ దేశంలో పేదలకు విద్య అందకుండా చేసేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి మోసపూరితమైనటువంటి పాలన ఈ దేశంలో కొనసాగుతాం. దానికి వ్యతిరేకంగా ఈ వామపక్ష విద్యార్థి సంఘాలు నిత్యం పోరాటం సాగుతూ ఉన్నాయి. ఆ పోరాటాల్లో ముందు ఉన్నటువంటి సంస్థ యుఎస్ఎఫ్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి ఆరోపించారు. వికలాంగుల పెన్షన్ను 6,000కు పెంచి ప్రతి నెల 5వ తేదీలోపు చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో గల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్ను 4,000 నుండి 6,000 రూపాయలకు, వృద్ధులకు, వితంతువులకు 2,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వ హామీ ఇచ్చిందన్నారు. కానీ పెన్షన్ పెంపు గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికలాంగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని న్యాయం చేయాలని కోరారు. వాహనాల చోరీల నివారణ, ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండేందుకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ఎంతో దోహదపడుతుందని బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ అన్నారు. సరైన ధృవపత్రాలు ఉన్న వాహనాలు కొనుగోలు చేయాలని, చోరీ వాహనాలను కొనుగోలు చేస్తే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని పూలేనగర్లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా సరైన ధృవపత్రాలు లేని 102 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 4 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ అవినాష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాహనాలకు సంబంధించిన అన్ని ధృవపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను కొనుగోలు చేసి ఇబ్బందుల పాలు కావద్దని సూచించారు. వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే పోస్టులు చేయకూడదని చెప్పారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ రాజారెడ్డి, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మార్నింగ్ 5 నుండి మన న్యాసా టౌన్ పోలీస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిఐ న్యాసా టౌన్ లెడ్ అ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్. దీంట్లో ఇది పూలేనగర్ ఈరోజు కమిషన్ ఇచ్చేసారు. దాంట్లో ఎవరు ఉంటున్నారు బయట నుండి, ఇది రెంటెడ్ పర్సన్ ఎవరు ఉన్నారు. బైక్స్లో ఏదైనా ఇష్యూ అయితే, నెంబర్ ప్లేట్లో ఏదైనా చిన్న ఇష్యూ అయితే, బైక్ నెంబర్ ప్లేట్ లేదు, నెంబర్ ప్లేట్ డిలీట్ చేశారు, నెంబర్ ప్లేట్లో ఏదైనా వేరే పేరు రాశారు, దానికి సంబంధించిన కొంచెం అవేర్నెస్ పెట్టారు. దాని కలిసి ఈ రెంటెడ్ పర్సన్స్లో ఎక్కడ నుండి వచ్చారు, కొంచెం బ్యాక్గ్రౌండ్ చెక్ ఉందా లేదు అది కూడా చూశారు. సో ఇది కలిసి మన ఇక్కడ కమ్యూనిటీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఏదైనా వాళ్ళకు ఏదైనా ఇష్యూ అయితే వాళ్ళు కూడా ఆపర్చునిటీ మన టీంకి ఇచ్చారు. దే కెన్ షేర్ దేర్ ప్రాబ్లమ్, ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి. సో ద మెయిన్ పర్పస్ అంటే వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ అ బై డైరెక్షనల్ రిలేషన్షిప్ విత్ ద కమ్యూనిటీ.
మేము పోలీస్ స్టేషన్ మన పీపుల్ అందరు జనాలు పోలీస్ స్టేషన్కి వస్తున్నారు కంప్లైంట్ అయిన తర్వాత. కానీ ఇది మన పోలీస్ ఎఫర్ట్ ఏముంటే బిఫోర్ ఎనీ క్రైమ్ హ్యాపెన్స్ వీ రీచ్ ద కమ్యూనిటీ సో దట్ వీ ప్రివెంట్ ద క్రైమ్. క్రైమ్ అయిన తర్వాత ఓకే వి ఫైండ్ ఇది క్రిమినల్ ఎవరు ఎట్లా దొంగతనం జరిగింది, కానీ మన టీం ఏం ఫోకస్ ఉంటే వీ షుడ్ ప్రివెంట్ ద క్రైమ్. క్రైమ్ అయిన ముందు వీ హ్యావ్ టు ప్రివెంట్ ఇట్. అదే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఇది ఆల్రెడీ బీయింగ్ కండక్టెడ్. ఫ్యూచర్లో కూడా వేరే వేరే లొకాలిటీ చూస్ చేసి వీ వుడ్ కండక్ట్. 102 వీలర్స్లో చెక్ సీజ్ చేసాము. 3 వీలర్స్ 2, 4 వీలర్స్ 4, ఇంకా స్టాండ్ ట్రాక్టర్స్ 3 స్టాండ్ ట్రాక్టర్స్ సీజ్ చేసాం. ఇప్పుడు లీగల్ ప్రొసీజర్ యాజ్ పర్ లీగల్ ప్రొసీజర్ వుడ్ గో అహెడ్. అండ్ జీపీ కార్మికుల వేతన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఐఎఫ్టీయూ డిమాండ్ చేసింది. గ్రామ పంచాయతీ కార్మికులు సిబ్బందిని పర్మనెంట్ చేయాలన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ డిమాండ్ చేసింది. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం వెంకన్న మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు సిబ్బంది పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుందన్నారు. నెలల తరబడి వేతనాలు రావడం లేదన్నారు. వెంటనే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులకు జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచాలన్నారు. కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించి ప్రతి నెల 5వ తేదీలో వేతనాలు ఇవ్వాలన్నారు. మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలన్నారు. కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలన్నారు. ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని, గ్రామ పంచాయతీ కార్మికులను సిబ్బందిని పర్మనెంట్ చేయాలని కోరారు. ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు ఎం ముత్తన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నాం. ప్రధానంగా గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలని, అలాగే మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని పెద్ద డిమాండ్. ఇవాళ పెండింగ్ వేతనాలు కూడా వెంటనే చెల్లించాలా. ఇప్పటివరకు చాలా గ్రామాలలో గత 6 నెలలుగా 8 నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. పంచాయతీరాజ్లో ఉద్యోగులందరికీ ఇవాళ నెల నిండగానే 5వ తారీఖున వస్తున్నాయి. మరి అదే పంచాయతీరాజ్లో ఉన్న గ్రామ పంచాయతీ ఉద్యోగులకు ఇవాళ నెలల తరబడి జీతాలు ఆపడం సర్కారు సరైన పద్ధతి కాదు. ఇలా చిన్న చూపు చూడద్దు. వెంటనే పెండింగ్లో ఉన్న జీతాలన్నీ ఇవాళ కార్మికులందరినీ వెంటనే పర్మనెంట్ చేయాలా. అట్లాగే కార్మికులందరికీ నేటికి కూడా గత ఎన్నిసార్లు పోరాటాలు చేసినా ప్రభుత్వం పీఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ అమలు చేయలేదు. వెంటనే కార్మికులందరికీ పీఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలా. ప్రమాద బీమా వాళ్ళు ప్రవేశపెట్టాలా. చాలామంది కొన్ని గ్రామాలలో వయసు మీరిందానితో పల్లెకెళ్ళి తీసేస్తున్నారు. వయసు మీరిందని పల్లెకెళ్ళి తీసేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను ఒకరిని పెట్టి 5 లక్షల ఎగ్రెస్ ఇవ్వాలా. పెద్ద డిమాండ్ల కోసం విద్యార్థులకు రాజకీయాలపై అవగాహన కల్పించేందుకు స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు దోహదపడతాయని ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ మారయ్య గౌడ్ అన్నారు. విద్యార్థులు ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తెరిగి ఎన్నికల్లో పాల్గొనాలని ఆయన సూచించారు. నవిపేట మండల పరిధిలోని జన్నపల్లి గ్రామ శివార్లో గల ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ సిబిఎస్ఈ స్కూల్లో స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్ నిర్వహించారు. ఈ ఎన్నికలలో 1వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా వరుస క్రమంలో వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 9వ తరగతి విద్యార్థులు హెడ్ బాయ్స్, హెడ్ గర్ల్స్ కోసం ఎన్నికలలో పోటీ పడ్డారు. ఇందులో 2 బాలురు, 4 బాలికలు పోటీలో నిలిచారు. ఈ స్టూడెంట్స్ కౌన్సిల్ ఎలక్షన్లో పాఠశాల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ తమ ఓటు హక్కును వినియోగించుకొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు చాలా విలువైందని అన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని మంచి నాయకులుగా ఎదగాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన అన్నారు. పాఠశాల సీఈఓ హరితాగౌడ్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అని అన్నారు. ప్రజాస్వామ్యంలో మంచి నాయకుడిని, ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఓటు చాలా విలువైందని విద్యార్థులకు తెలియజేశారు. ఎన్నికల్లో పాఠశాల ప్రిన్సిపల్ భాస్కర్ మెరిగా ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం.
నగరానికి గురువారం రోజు ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి ప్రకాష్ రావును బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో రోడ్డు భవనాల గెస్ట్ హౌస్లో మర్యాదపూర్వకంగా కలిశారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయవాదులు అందరూ నూతన చట్టాల మీద అవగాహన కలిగించడం కోసం సెమినార్లు నిర్వహించాలని తెలిపారు. న్యాయవాద సమస్యలపై పలు అంశాలపై వారితో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు కృపాకర్ రెడ్డి, రాజ్ కుమార్ సుబేదర్, వాల్గోట్ రవీందర్, మాణిక్ రాజు, వెంకట రమణగౌడ్, పిల్లి శ్రీకాంత్, ఉదయ్, పులి జైపాల్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జడ్పీ పాలకవర్గం పదవీకాలం పూర్తి కావడంతో కలెక్టర్ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్ శుక్రవారం జిల్లా పరిషత్కు చేరుకొని బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈఓ ఉషా, పంచాయతీరాజ్ అధికారి శంకర్, ఇతర అధికారులు కలెక్టర్కు స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు. నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆంధ్రనగర్ గ్రామంలో పేకాట స్థావరంపై సిపి ఆదేశాల మేరకు ఏసీపీ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో దాడులు చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 7 పేకాట రాయిళ్లు, 7 సెల్ఫోన్లతో పాటు 24,420 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్య నిమిత్తం నందిపేట్ ఎస్హెచ్ఓకు వీరిని అప్పగించడం జరిగింది. ఈ దాడిలో సిఐ పురుషోత్తం సిబ్బంది గజేందర్, అనిల్, నర్సన్న తదితరులు పాల్గొన్నారు. బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకు దిగిన బీజేవైఎం నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని మాకులూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా నాయకులు సంతోష్, పిల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 6 నెలలు గడుస్తున్నా రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడం లేదని అన్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల మోసం చేయడంతో ఆ ప్రభుత్వాన్ని పాత్ర వేశారని అన్నారు. గ్రూప్ 1 ప్రిలిమినరీలో 1:1000 పిలవాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలని, మెగా డిఎస్సిలో 25,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సి పరీక్షను వాయిదా వేసి తిరిగి పరీక్షల షెడ్యూల్ ప్రకటించాలని కోరారు. ఉద్యోగ నియామకాల్లో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ముట్టడి కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు మందుల బాలు, నాగసురేష్, ప్రిన్స్ సాయి, అక్షయ్ పటేల్, వెంకటేష్, భరత్, సుమాన్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ